సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం. భారత యాత్రికుల బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 42 మంది సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి మదీనా వెళుతుండగా ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో 16 మంది హైదరాబాదీలు చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది. పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన భారతీయ భక్తుల జీవితాలను సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం బలిగొంది. మక్కా నుంచి మదీనాకు వెళుతున్న ఒక ప్యాసింజర్ బస్సు సోమవారం తెల్లవారుజామున డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించగా అందులో ఉన్న 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఇందులో ఎక్కువగా 16 మందికి పైగా హైదరాబాద్ వాసులే ఉన్నారని ప్రాథమికంగా సమాచారం వస్తోంది. ఇక ఈ హృదయ విదారక ఘటన సోమవారం తెల్లవారుజామున 1:30 సమయంలో ముఫ్రిహత్ అనే ప్రాంతంలో జరిగింది. ఉమ్రా యాత్ర పూర్తి చేసుకుని మక్కా నుంచి మదీనాకు బయలుదేరినటువంటి భక్తులు యాత్రికులు ఈ బస్సులో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మంది గాఢ నిద్రలో ఉండటంతో ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితి, వాళ్ళు తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ట్యాంకర్ను బస్సు ఢీ కొనగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. మరణించిన యాత్రికుల్లో అధిక శాతం అంటే 16 మందికి పైగా హైదరాబాద్కు చెందిన వాళ్ళే ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ అధికారులు వెంటనే అక్కడ ఎంబసీ అధికారులతో మాట్లాడి పూర్తిగా ప్రయాణికులకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందిన 16 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం ఇంకా రావాల్సి ఉంది. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విషాదంలో కుటుంబాలే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అధికారులు మృతుల సంఖ్యను ధృవీకరించే పనిలో ఉన్నారు. సౌదీ వర్గాలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారత ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో కూడా, అలాగే సౌదీలో ఉన్నటువంటి ఎంబసీ ఆఫీస్తో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతులు, గాయపడిన వారి వివరాలు సేకరించి కుటుంబాలకు సమాచారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సౌదీ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటన్న దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. ఎవరిది తప్పు, డీజిల్ ట్యాంకర్దా లేకపోతే ఈ బస్సుది తప్ప, ఏం జరిగిందనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ను కూడా అప్రమత్తం చేశారు. సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పూర్తిగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అందించాలని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు సమాచారాన్ని, సహాయ కార్యక్రమాల కోసం అక్కడ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ బాధిత కుటుంబాలతో నేరుగా సంప్రదించడానికి నెంబర్స్ కూడా ఇచ్చారు. 7997959754, 9912919545 నెంబర్స్ను సంప్రదించాలని కూడా అధికారులు సూచించారు. ఈ ఘటనతో హైదరాబాద్లోని మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్రా యాత్ర పూర్తి చేసి త్వరలో తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ దుర్వార్త గుండె కోతను మిగిల్చింది. చాలామంది తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయి రోధిస్తున్నారు.